నమస్తే. విద్యుత్ ఛార్జీలపై విపక్షాల విమర్శలు వాస్తవమేనా? దేశంలో ఏ రాష్ట్రాలు అధికారికంగా వసూలు చేస్తున్నాయి? ఏపీ ప్రభుత్వం ఛార్జీలు పెంచడానికి కారణాలు ఏంటి? బాబు హయాంలో ఛార్జీలు పెరగలేదా? బాబు అధికారంలోకి వస్తే ధరలు తగ్గించగలరా? పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్రాన్ని నిలదీయగలరా? ధరల్ని 50% తగ్గిస్తామని మేనిఫెస్టోలో పెట్టే దమ్ము ఉందా? ఏ రాష్ట్రాల్లో ఎంత ధరలు ఉన్నాయనే చర్చకు సిద్ధమా? ఉచిత విద్యుత్పై నాడు విమర్శలు చేసింది ఎవరు? విద్యుత్ సంస్కరణలని ప్రజల చావుకు కారకులెవరు? కొనుగోళ్ల రేట్లు పెరగడం వల్లనే ఛార్జీలు పెరుగుతున్నాయా? వేసవిలో ప్రజలకు విద్యుత్ కష్టాలు ఉంటాయా? ఎన్నికల్లో విద్యుత్ షాక్ ఎవరికి తగలనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మండు వేసవిలో జరగనున్న ఎన్నికల్లో విద్యుత్ అంశం కీలకంగా మారింది. వేసవిలో కరెంటు కోతలు, విద్యుత్ ఛార్జీల పెంపు అంశం రాజకీయాలను రసవత్తరంగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా గెలుపు కోసం అన్ని దారులు వెతుక్కున్న బాబు విద్యుత్ ఛార్జీల పెంపు అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. తన పాలనలో అసలు పెరగలేదని భావించారో లేక ఎన్నికల ముందు దేనిని వదలకూడదని ఆలోచించారో తెలియదు, కానీ విద్యుత్ ఛార్జీల అంశాన్ని రాజకీయంగా తెరపైకి తీసుకొచ్చారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం బాబుకి కౌంటర్ వేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏంటి? ఛార్జీల పెంపుపై కారణాలు ఏంటి? బాబు హయాంలో పెంచలేదా అనే చర్చలు సాగుతున్నాయి. దీనిపై ముందుగా వైసీపీ వాదన చూస్తే, రాష్ట్ర విభజన నాటికి మొత్తం విద్యుత్ సంస్థల అప్పులు 29,700 కోట్ల రూపాయలు ఉంటే 2019 మార్చి నాటికి 68,600 కోట్ల రూపాయలకు చేరాయి. 2023 మార్చి నాటికి 97,500 కోట్లకు చేరాయి. విద్యుత్ సంస్థల అప్పుల భారం చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 మధ్య పెరిగిపోయిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని అంటున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కంల నికర విలువ 2014లో సుమారుగా -4,315 కోట్లు ఉంటే 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి డిస్కంల నికర విలువ మరింత క్షీణించి -2,000 కోట్లకు చేరింది అని వైసీపీ చెబుతోంది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా ధరలు పెంచారని టీడీపీ అంటోంది. తాము వస్తే పెంచమని బాబు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ధరలు తగ్గిస్తారా? తగ్గిస్తే నాణ్యమైన విద్యుత్ ని అందించగలరా? విద్యుత్ వ్యవస్థ మనుగడ కోసం స్వల్పంగా పెంపు అవసరమని 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తికి తెలియదా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. విద్యుత్ సంస్థల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది కాబట్టే తప్పని పరిస్థితుల్లో గృహ వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వం అప్పుడే స్పష్టం చేసింది. విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరిగిపోవడంతోనే ఇష్టం లేకపోయినా కష్టంగానే ఛార్జీలు పెంచుతున్నామని అందరూ అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు. డిస్కంల మనుగడ, వినియోగదారుల ప్రయోజనాలు పరిగణనలోకి తీసుకుని పెంచుతున్నామని అన్నారు. దేశమంతా బొగ్గుకు కొరత ఉందని డబ్బులు పెట్టి కొనాలనుకున్నా లభించలేని పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లోనే మరీ భారం పడకుండా కొంత భారం వేస్తున్నామని, జాతీయ విద్యుత్ టారిఫ్ విధానాన్ని అనుసరించే ఛార్జీలు పెంచుతున్నామని తెలిపారు. అయినా టీడీపీ దీనిని రాజకీయం చేస్తుంది అనేది వైసీపీ వాదన. అయితే విద్యుత్ ధరలే కాదు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. అయితే దీనిపై మాత్రం టీడీపీ గతంలోనూ ఇప్పుడు మాట్లాడటం లేదు. ఇక విద్యుత్ ఛార్జీలు పెంచినా బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఇతర రాష్ట్రాల కంటే తక్కువ ధరలే ఏపీలో ఉన్నాయి. దేశంలో అత్యధిక విద్యుత్ టారిఫ్లు యూనిట్కు 8.80గా మహారాష్ట్రలో ఉంది. పశ్చిమ బెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్లోనూ అధిక ధరలు ఉన్నాయి. గుజరాత్లోనూ కొన్ని టారిఫ్లు ఏపీ కంటే ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చాలా వరకు ఏపీ కంటే ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఏపీలో 1.45 కోట్ల మంది విద్యుత్ వినియోగదారుల్లో నెలకు 200 యూనిట్లే వాడేవారి సంఖ్య 1.29 కోట్లు. వీళ్లకు కనిష్టంగా యూనిట్కు 1.45, గరిష్టంగా 3.60 మాత్రమే ఉంది. కానీ 21 రాష్ట్రాల్లోని విద్యుత్ ఛార్జీలను గమనిస్తే కనిష్టంగా యూనిట్కు 2.65 నుంచి గరిష్టంగా యూనిట్కు 8.33 వరకు వసూలు చేస్తున్నారు. ఏపీలో మాత్రం 50 యూనిట్ల లోపు విద్యుత్ను యూనిట్కు 1.45 మాత్రమే తీసుకుంటోంది. అదే పశ్చిమ బెంగాల్ 5.37 వసూలు చేస్తోంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా 3.70 టారిఫ్ అమలు చేస్తోంది. ఇవన్నీ వాస్తవాలు తెలిసినా రాజకీయం కోసం బాబు ధరల పెరుగుదల అంశాన్ని ప్రస్తావిస్తున్నారని వైసీపీ అంటోంది.
విద్యుత్ టారిఫ్ రేట్లు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో 3 విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ పంపిణీ జరుగుతోంది. ఈ విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా సరఫరా అవుతున్న విద్యుత్కి 45,398.66 కోట్ల రూపాయలు ఆదాయం రావాల్సి ఉంటుంది. కానీ గతంలో అమలులో ఉన్న ధరల కారణంగా 10,933 కోట్ల రూపాయలు లోటు ఏర్పడుతోంది. అందుకే టారిఫ్ సవరించడం ద్వారా ఈ లోటు కొంత మేరకు భర్తీ అవుతుందని డిస్కంలు భావించాయి. ఏపీలో మొత్తం 1.91 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిల్లో గృహ విద్యుత్ కనెక్షన్లు సుమారు 70% ఉంటాయి. టారిఫ్ సవరించడం, ఛార్జీలు పెంచడం మూలంగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్న వారికి కొంత అదనపు భారం పడటం వాస్తవమే. అయితే వ్యవస్థల మనుగడ కూడా కీలకమే. ఆర్థికంగా భారమైన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ కొనసాగిస్తున్నారు. రైస్ మిల్లులు, పల్వనైజింగ్ పరిశ్రమలు, గ్రానైట్ పరిశ్రమలకు కూడా 150 HP లోపున ఉండే వారికి విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. వాస్తవంగా చెప్పుకోవాలంటే పెట్రో ధరలు వంటి వాటితో పోలిస్తే విద్యుత్ ఛార్జీల పెంపుదల తక్కువే ఉంది. డిస్కంలకు కూడా ఆర్థికంగా భరోసా కల్పించాల్సి ఉంది కనుక పెంచమని ప్రభుత్వం అంటోంది. అలాగే కోతలకు పలు కారణాలు ఉన్నాయి. దక్షిణాది విద్యుత్ గ్రిడ్లో సరఫరాకు తీవ్ర కొరత ఏర్పడినప్పుడు, గ్రిడ్ ఫ్రీక్వెన్సీ ఒడిదుడుకులకు లోనైనప్పుడు, దక్షిణ రీజియన్ లోడ్ డిస్పాచ్, బెంగళూరు కేంద్ర విద్యుత్ గ్రిడ్ నుంచి వచ్చే విద్యుత్ను రాష్ట్రాల వాటా ప్రకారం నియంత్రణ చేసే క్రమంలో ఒక్కోసారి కేంద్ర గ్రిడ్ కు అనుసంధానమైన అధిక కెపాసిటీ గ్రిడ్ ట్రాన్స్ఫార్మర్లను ట్రిప్ చేయడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తెస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో కూడా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ చేతుల్లో ఉండదు. ఇలా ఎప్పుడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే మళ్లీ అదే రోజు వేరొక సమయంలో ఇచ్చి సరఫరా భర్తీ చేస్తున్నారు. ఏ సమస్య లేకుండా రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉచిత విద్యుత్ హామీకి అనుగుణంగా పగటిపూట వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో ఏపీ డిస్కంలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ కేవలం 2.43కే లభిస్తోంది. 2025 సెప్టెంబర్ నాటికి మరో 3,000 మెగావాట్లు, ఆ మరుసటి ఏడాది 1000 మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది. గత ప్రభుత్వం పీపీఏల రూపంలో ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలిగించడంతో వాటిని అధిగమించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వానికి ఏర్పడింది. రానున్న 3 దశాబ్దాల పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా రైతులకు ఉచిత విద్యుత్ అందేలా సెకీతో ఒప్పందం జరిగింది. 2019 నుంచి 2023 మధ్య 4.5 ఏళ్లలో సుమారు 3.83 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీని వలన విద్యుత్ భారం కూడా పెరిగింది. అందుకే విద్యుత్ సంస్థల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టే తప్పనిసరి పరిస్థితుల్లో గృహ వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. విద్యుత్ కోతలు విధించడం, ఛార్జీలు పెంచడం ఏ ప్రభుత్వానికి అయినా అసౌకర్యమే. కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించకపోతే వ్యవస్థ కుదేలైపోతుంది. విద్యుత్తును సరఫరా చేసే డిస్కంలకు ప్రభుత్వాలు బకాయిలు చెల్లించడం లేదన్నది ప్రధాన అభియోగం. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు డిస్కంలకు 22,000 కోట్ల బకాయిలు పెట్టిందని, ఆ బకాయిలను కూడా తమ ప్రభుత్వం కట్టవలసి వస్తోందని వైసీపీ ప్రభుత్వం అంటోంది. కారణమేదైనా కరెంటు ఛార్జీలు పెంచితే ప్రజలలో అసంతృప్తి కొన్నాళ్లు ఉంటుంది. కానీ హేతుబద్ధంగా ఉండాలి. ఇక వైసీపీ ప్రభుత్వం ఛార్జీలు పెంచింది వాస్తవం. అయితే చంద్రబాబు అంకెలు పెంచి గారడీ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం 42,000 కోట్ల భారం వేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. బాబు టైంలో ఎన్నడూ ఛార్జీలు పెంచలేదని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో 900 కోట్ల రూపాయల మేర పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి టీడీపీ మరిచిపోయింది. అసలు విద్యుత్ సంస్కరణలకు తానే ఆద్యుడినని 2004 ఎన్నికల ముందు వరకు చంద్రబాబు చెప్పుకునేవారు. ఉచిత విద్యుత్ ఇవ్వడం అంటే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవడమేనని చెప్పేవారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, వామపక్షాలు ఆందోళనకు దిగినప్పుడు హైదరాబాద్ లో కాల్పుల వరకు వెళ్లి 4 మరణించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వద్ద కూడా కాల్పులు జరిగాయి. చంద్రబాబు ఓటమికి అప్పట్లో విద్యుత్ సమస్య కూడా ఒక కారణమని అనేవారు. ఇక వ్యవసాయ విద్యుత్కు మోటార్లు పెట్టాలని కేంద్రం ఆదేశించింది. దానికి అనుగుణంగా వైసీపీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేసింది. దానిని చంద్రబాబు తప్పుపట్టి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కేంద్రాన్ని మాత్రం ఒక్క మాట కూడా అనరు. విద్యుత్ ఛార్జీల పెంపుపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరుగుతున్నా నోరు విప్పడం లేదు. బీజేపీ పైన, కేంద్రం పైన విమర్శలు చేయడానికి జంకుతున్నారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆ ధరల పెరుగుదలకు మద్దతు ఇచ్చారు. కరెంటు ఛార్జీల మీద వాస్తవ ప్రాతిపదికన విమర్శలు చేస్తే ఎవరిని తప్పు పట్టనక్కర్లేదు.
లేదు. కానీ వైసీపీపై విమర్శలు చేస్తూ పెట్రోల్ డీజిల్ ధరల గురించి మాట్లాడకపోతే ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు. బీజేపీ కేంద్రంలో దారుణంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినా దానికి అంతర్జాతీయ పరిస్థితులు కారణమని చెబుతారు. ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని అంటారు. వాస్తవంగా 100 యూనిట్ల లోపు అయ్యే ఛార్జీలు పరిశీలిస్తే బీజేపీ పాలిత కర్ణాటకలో 703 రూపాయలు, గుజరాత్లో 601 రూపాయలు, ఉత్తరప్రదేశ్లో 457 రూపాయలు ఉంటే ఏపీలో 306 రూపాయలే అవుతుంది. గత చంద్రబాబు ప్రభుత్వం సౌర విద్యుత్కు సంబంధించి యూనిట్కు 4.5 రూపాయలకు పైగా పెట్టి కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. అది 25 ఏళ్ల వరకు ఒప్పందం ఉండేలా ఒప్పుకున్నారు. జగన్ ప్రభుత్వం దీనిపై సమీక్షించి రేట్లు తగ్గించడానికి ప్రయత్నిస్తే, రేట్లు తగ్గిస్తే ఒప్పందం అమలు చేయకపోతే పెట్టుబడులు రావని వాదించాయి. కానీ విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎలా పెంచుతారని ప్రశ్నిస్తున్నారు. అలాగే కోతలపై కూడా బాబు అండ్ కో కూతలు కూస్తోంది. గతంలో అసలు కరెంటు కోత లేనట్లు చెబుతున్నారు. 2017లో కర్నూలులో ఓ ఆసుపత్రిలో కరెంటు సమస్య వల్ల 20 మంది మరణించారు. నంద్యాలలో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును నేరుగా నిలదీశారు. డిస్కంల భవిష్యత్తు కోసం కొంత ఛార్జీలు పెంచినా అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే విద్యుత్ ఛార్జీలు అతి తక్కువగా ఉన్నాయి. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా పేదలకు మాత్రం నామమాత్రపు ఛార్జీలే వసూలు చేస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్లే ఛార్జీలపై ప్రభావం చూపుతాయి. గత 5 ఏళ్లుగా అధిక ధరలకు విద్యుత్ను కొనుగోలు చేయడం వల్ల ప్రస్తుతం యూనిట్ విద్యుత్ చేరవేయడానికి 6.48 ఖర్చవుతోంది. ఈ భారం ప్రజలపై వేయకుండా ప్రస్తుత ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో 10,060.63 కోట్లు ఇచ్చింది. జల విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటే కొనుగోలు భారం తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్లో జల విద్యుత్ ఉత్పత్తి తక్కువ కాబట్టి ఈ అవకాశం లేదు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో మనకన్నా జల విద్యుత్ ఉత్పత్తే కీలక పాత్ర పోషిస్తోంది. ఇది యూనిట్ 2 లోపే లభించినా ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం ఏపీ కన్నా ఎన్నో రెట్లు కరెంట్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో యూనిట్కు ఏకంగా 5.50 వసూలు చేస్తున్నారు. పరిశ్రమల నుంచి క్రాస్ సబ్సిడీ ఎక్కువగా వచ్చే మహారాష్ట్రలోనూ మధ్యతరగతి విద్యుత్ ధర ఏకంగా యూనిట్కు 8.33 ఉంది. ఏపీలో ఈ తరహా మోత ఎక్కడా లేదు. ఇక ఏపీలో విద్యుత్ డిమాండ్ 8.33% పెరిగింది. విద్యుత్ డిమాండ్ పెరిగింది అంటే అభివృద్ధి జరిగిందనే, ప్రజలకు అన్ని అందుబాటులో ఉన్నట్టే. ఇక మొదట టీడీపీ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ ఛార్జీల పెంపునకు నిర్ణయం జరిగింది. విద్యుత్ ఛార్జీల టారిఫ్ ప్రతిపాదనను ఏటా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి పంపిణీ సంస్థలు సమర్పిస్తాయి. ఏపీ ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా కొత్త టారిఫ్ ప్రకటిస్తుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడటానికి నెల రోజుల ముందే టారిఫ్ అమలులోకి వచ్చింది. ఇటువంటి స్థితిలో ఛార్జీలను కొత్త ప్రభుత్వం నిర్ణయించే అవకాశం లేదు. అంటే మొదట్లో బాబు హయాంలో పెంచిన టారిఫ్లని అమలు చేశారు. చంద్రబాబు హయాంలో పెంచిన ఛార్జీలని మొదట వసూలు చేశారు. ఆ తర్వాత 3 ఏళ్లకు స్వల్పంగా పెంచారు. అలాగే గృహ వినియోగదారులకు సంబంధించిన కేటగిరీలో అంతకుముందు విధిస్తున్న కనీస వినియోగ ఛార్జీలను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. గృహ వినియోగం కేటగిరీలో స్థిరమైన ఛార్జీలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కర్ణాటకలో కిలోవాట్ కు 110 వసూలు చేస్తున్నారు. మహారాష్ట్రలో సింగిల్ ఫేజ్ కు 110, 3 ఫేజ్ కు 385 వసూలు చేస్తున్నారు. కేరళలో సింగిల్ ఫేజ్ కు 40 నుంచి 260 వరకు, 3 ఫేజ్ కు 100 నుంచి 200 వరకు విధిస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ముందు ఒక్కో సర్వీస్ కు నెలవారీ కనీస ఛార్జీలు మొత్తం 25గా ఉండేది. 2021 ఏప్రిల్లో ఆ కనీస ఛార్జీని ఒక్కో కిలోవాట్ కు 10గా నిర్ణయిస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. దీన్ని గృహేతర కేటగిరీలో ముందు నుంచే వసూలు చేస్తున్నారు. నిజానికి దాదాపు 67% సర్వీసులు 1 కిలోవాట్ అంతకన్నా తక్కువ లోడ్ పరిధిలో ఉంటాయి. అందువల్ల ఒక్కో సర్వీసు పైన విద్యుత్ సంస్థలు దాదాపు 15 నష్టాన్ని భరిస్తున్నాయి. ఇందులో ప్రజలపై భారం వేసేది ఏమీ లేదు. అలాగే టీడీపీ సర్కారు దాదాపు 8,000 మెగావాట్ల పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు అధిక ధర చప్పున కుదుర్చుకుంది. దీనివల్ల డిస్కంలు ఏటా 3,500 కోట్ల చప్పున 25 ఏళ్ల పాటు భారం మోయాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించడం కోసం అదనంగా 38,836 కోట్ల మేర రుణాలను ఆర్థిక సంస్థల నుంచి డిస్కంలు తీసుకోవాల్సి వచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ఆదుకునేందుకు దాదాపు 40,000 కోట్ల సాయంగా అందించింది. మరోవైపు విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గించే చర్యలు చేపట్టింది. వాస్తవంగా విద్యుత్ ఛార్జీలు చంద్రబాబు హయాంలో భారీగా పెరిగాయి. వైసీపీ ప్రభుత్వం 3 ఏళ్ల తర్వాత మాత్రమే స్వల్పంగా విద్యుత్ ఛార్జీలను పెంచింది.
కానీ ఇప్పుడే విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగాయని, దీనివల్లే మొత్తం ఇంటి బడ్జెట్ తలకిందులైపోతోందని టీడీపీ విమర్శలు చేస్తోంది. విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబు నాయుడికి అసలు మాట్లాడే అర్హతే లేదని వైసీపీ అంటోంది. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఏపీలో విద్యుత్ డిమాండ్ ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. 2022లో తలసరి విద్యుత్ వినియోగం 1234 యూనిట్లు ఉంటే 2023లో అది 1357 యూనిట్లకు పెరిగింది. ఇలా ఏ ఏటి కాయేడు కిందటి ఏడాదికి మించి కరెంటు రికార్డులు నమోదు చేస్తూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 236.73 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. ఈ ఏడాది వేసవి ఆరంభం కాకముందే ఎండలు ముదిరినప్పటికీ, ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కొరత రాకుండా, కోతలు విధించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాయి. రాష్ట్ర ప్రజలకు విద్యుత్ అందించేందుకు ప్రస్తుతం ఏపీ జెన్కో థర్మల్ నుంచి 94.427 మిలియన్ యూనిట్, ఏపీ జెన్కో హైడల్ నుంచి 4.528 మిలియన్ యూనిట్, ఏపీ జెన్కో సోలార్ నుంచి 2.419 మిలియన్ యూనిట్, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 31.868 మిలియన్ యూనిట్, సెయిల్, హెచ్పిసిఎల్, గ్యాస్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 29.849 మిలియన్ యూనిట్, సోలార్ నుంచి 21.635 మిలియన్ యూనిట్, విండ్ నుంచి 20.535 మిలియన్ యూనిట్ల చొప్పున సమకూరుతోంది. వీటిని కొనడానికి కొంత ఖర్చు ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఛార్జీల పెంపు అవసరమైంది. అయినా బాబు విమర్శలు చేస్తున్నారు. మరి తాను వస్తే ధరలు తగ్గిస్తారా? ఎంత తగ్గిస్తారు? 50% తగ్గించే ఛాన్స్ ఉందా? పెంచను అని చెప్పే బాబు తగ్గిస్తా అని ధైర్యంగా చెప్పగలరా అనేది వైసీపీ సూటిగా ప్రశ్నిస్తున్న మాట. ఏదేమైనా మండు వేసవిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ నెల ఎండలు విపరీతంగా ఉంటాయి. కోతలు లేకుండా కరెంటు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ నేపథ్యంలో సోలార్ పవర్ కు సబ్సిడీ ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో వినియోగం పెరిగినా భారం పడకుండా ప్రజలకు మేలు జరిగేలా చేసే యోచనలో జగన్ ఉన్నారు. ఇప్పటికే వివిధ వర్గాలకు జగన్ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ప్రాజెక్టుల బిల్లులు కట్టాల్సి వస్తోంది. అందుకే ప్రజలపై స్వల్ప భారం వేయక తప్పలేదు. అయినా దీనిని టీడీపీ కూటమి రాజకీయం చేస్తోంది. మరి దీనిని వైసీపీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది? కోతలతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని మొదటి దశలో కాకుండా 4వ దశలో ఎన్నికలు జరుగుతున్నాయా? ఇది కూటమికి లాభిస్తుందా? లేక ఈ నెల సరిగ్గా అమలు చేసి పవర్ను సరిగ్గా అందించి వైసీపీ మళ్లీ పవర్లోకి వస్తుందా? వేసవిలో పవర్ షాక్ ఎవరికి తగలనుంది అనేది తెలియాలంటే రిజల్ట్స్ వచ్చే వరకు ఆగాల్సిందే.